సెల్ఫ్ హిప్నటైజింగ్ చేసుకోవడం వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా? అసలు సెల్ఫ్ హిప్నటైజం అంటే ఏంటి? దాని నుంచి వచ్చే గుడ్ రిజల్ట్ ఏంటి? దాన్ని ఏ విధంగా మీరు ఫాలో అవ్వాలి? ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తున్నాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీరు ఒక క్లారిటీ తెచ్చుకుని మీరు మీ లోపల పాజిటివ్ ఎనర్జీస్ని బిల్డ్ చేసుకుని సక్సెస్ వైపు హ్యాపీగా దూసుకుని వెళ్ళిపోండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సెల్ఫ్ గా హిప్నటైజ్ చేసుకుంటే ప్రమాదమా? ఒకవేళ అసలు సెల్ఫ్ గా హిప్నటైజ్ చేసుకుంటే ఏ విధమైన బెనిఫిట్స్ ఉంటాయి అనేది నేను ఇక్కడ చెప్తున్నాను. సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకోవడం అనేది ఏ విధంగాని ప్రమాదం కాదు. సెల్ఫ్ హిప్నటైజ్ అనేది చాలా మంచిది. దీని వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇండైరెక్ట్ గా లా ఆఫ్ అట్రాక్షన్ లో విజువలైజేషన్స్ ద్వారా, ఎఫర్మేషన్స్ ద్వారా, మెడిటేషన్స్ ద్వారా మీ సబ్ కాన్షియస్ మైండ్ ని మీరు ట్రిగర్ చేస్తూ దానిలో ఉన్న ఎనర్జీస్ ని పెంచుకుంటూ మీ సామర్థ్యాన్ని బయటికి వచ్చే విధంగా మీరు ప్రేరేపించేది. అది కూడా ఒక రకమైన సెల్ఫ్ హిప్నటైజం లోకే వస్తుంది. అయితే సెల్ఫ్ హిప్నటైజ్ చేసే వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎవరైతే సెల్ఫ్ హిప్నోసిస్ చేసుకుంటారో వాళ్ళకి వాళ్ళ బాడీ చాలా రిలాక్స్డ్ గా పనిచేస్తుంది. స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతారు. ఎక్కువగా మేనేజ్ చేసుకోవడం అనేది వస్తుంది. వాళ్ళకి ఏవైనా పెయిన్స్ ఉంటే కూడా క్లియర్ అయిపోతాయి. బాడీలో పెయిన్స్ తగ్గుతాయి. కొంతమంది అయితే కొన్ని ఎడిక్షన్స్ కి అసలు బయటికి రాలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి సెల్ఫ్ హిప్నోసిస్ అనేది చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. అంతేకాదు సెల్ఫ్ హిప్నోసిస్ చేసుకునే వాళ్ళకి ఏవైనా స్లీపింగ్ డిజార్డర్స్ ఉంటే అవి కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఏవైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని చాలా ఈజీగా ఎదుర్కోగలుగుతారు. బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి చాలా వరకు బ్రేక్ అయిపోతాయి. అలాగే యాంగ్జైటీ కూడా తగ్గుతుంది. ఒకవేళ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళైనా, వెయిట్ గెయిన్ అవ్వాలి అని అనుకునే వాళ్ళైనా సెల్ఫ్ హిప్నోసిస్ చేసుకోవడం ద్వారా వాళ్ళు అనుకున్న గోల్స్ ని వాళ్ళు అచీవ్ చేస్తారు. అలాగే ఏవైనా మైండ్ లో లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయి అనుకోండి, మనీకి సంబంధించి కానీ, కెరీర్ కి సంబంధించి కానీ, జాబ్ కి సంబంధించి కానీ, ఇలాంటి వ్యతిరేకమైన ఆలోచనలు ఏవైనా ఉన్నా వాటిని రిలీజ్ చేయడానికి బెస్ట్ గా ఉపయోగపడేది సెల్ఫ్ హిప్నోసిస్. ఎవరైతే వాళ్ళకు వాళ్ళు హిప్నోసిస్ చేసుకుంటూ పాజిటివ్ ఎనర్జీని మైండ్ కి ఇస్తారో అప్పుడు వాళ్ళలో ఉన్న నెగటివ్స్ అన్నిటిని కూడా బయటికి రిలీజ్ చేసేయగలుగుతారు. క్రియేటివ్ పవర్ అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. సెల్ఫ్ హిప్నోసిస్ చేసుకుంటున్నప్పుడు ప్రాబ్లమ్స్ ని చాలా వరకు ఎదుర్కొనే శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. వాళ్ళ మైండే వాళ్ళకి గైడ్ చేస్తుంది. ఎవరైతే సెల్ఫ్ హిప్నోసిస్ చేసుకుంటారో వాళ్ళకి ఈ వేలో వెళ్ళు, ఇలా ఉండు, ఇక్కడ నువ్వు కొంచెం ఆలోచించు, ఇక్కడ నువ్వు కొంచెం ముందుకు వెళ్ళు అని చెప్పి మైండ్ ఎనర్జీస్ గైడ్ చేస్తూ ఉంటాయి. ఇంట్యూషన్ అనేది బాగా పనిచేసి సిక్స్త్ సెన్స్ అనేది బాగా పనిచేస్తుంది. సో ఇలా చాలానే బెనిఫిట్స్ ఉంటాయి. ఒక లా ఆఫ్ అట్రాక్షన్ లో విజువలైజేషన్స్, ఎఫర్మేషన్ చేస్తున్నప్పుడు ఎలాంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయో సెల్ఫ్ హిప్నోసిస్ లో కూడా అలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న సెల్ఫ్ హిప్నోసిస్ ని ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ కొన్ని స్టెప్స్ ద్వారా నేను చెప్తాను. వాటిని మీరు ఫాలో అవ్వండి. సెల్ఫ్ హిప్నోసిస్ చేసుకుంటున్నప్పుడు మెడిటేషన్ చేసేటప్పుడు ఎలా అయితే పీస్ఫుల్ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకుంటారో అలాగే ఎవ్వరూ లేకుండా నిశ్శబ్దంగా ఉన్న ప్లేస్ ని, కంఫర్ట్ గా ఉన్న ప్లేస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ లో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ని ఒక రిథమిక్ ప్రకారం చేస్తూ మీ లోపల ఎనర్జీస్ ని హై చేస్తూ ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ మీ బాడీలోకి బిల్డ్ అవుతున్నట్లుగా, మీలో ప్రాణశక్తి అనేది పెరుగుతున్నట్లుగా భావం తీసుకుని మెల్లగా మీ మైండ్ కనెక్షన్ లోకి వెళ్ళడానికి ప్రయత్నించాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ లో ఫోకస్ అవ్విన తర్వాత థర్డ్ స్టెప్ లో మీరు ఏదైతే గోల్ ని టార్గెట్ గా చేసుకున్నారో, ఒక వెయిట్ లాస్ అవడం కానీ, ఒక కెరీర్ సక్సెస్ కానీ, ఒక మనీ కనెక్షన్ కానీ, ఒక జాబ్ సంబంధించిన విషయం కానీ, సో ఇలా ఏదైతే మీరు గోల్ సెట్ చేసుకున్నారో ఆ గోల్ ని పర్టికులర్ గా మీ మైండ్ లోకి తీసుకుని పైకి మాట్లాడకుండా లోపలే మీతో మీరు మాట్లాడుకుంటూ మెల్లగా మీ సబ్ కాన్షియస్ మైండ్ ని హిప్నోసిస్ చేసుకుంటూ రావాలి. అది కూడా మీ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ అంతా కూడా మీకు స్టాప్ అయిపోవాలి. ఓన్లీ మీ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ మీద మాత్రమే ఫోకస్ ఉండాలి. ప్రతి పదాన్ని, మీరు ఇస్తున్న ప్రతి ఆలోచనని చాలా జాగ్రత్తగా మెల్లగా మెల్లగా రిపీటెడ్ గా మీ ఇన్నర్ మైండ్ కి చెప్తూ అదే కనెక్షన్ ని మళ్ళీ తీసుకుంటూ కొంత సమయాన్ని పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ఆ ప్లేస్
స్పేస్ లోని ఆ పదాల కనెక్షన్ లోని ఉండిపోవాలి. అది కూడా మీకు బయట ప్రపంచం ఇంత కూడా శబ్దం వినిపించకూడదు. ఇది కొంచెం విజువలైజేషన్ లానే ఉంటుంది, కానీ ఒక చిన్న వేరియేషన్ ఉంటుంది. మీ 5 సెన్సెస్ ని చాలా ఎక్కువ టైం ఎంగేజ్ చేస్తూ మీకు మీరే మళ్ళీ 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 రిపిటేషన్ ఎనర్జీస్ ని ఇస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు ఈ హిప్నోసిస్ లో. సో అందుకని సెల్ఫ్ హిప్నోసిస్ అనేది మైండ్ యొక్క ఎనర్జీ యాక్టివేట్ అవ్వడానికి, మీ సామర్థ్యాన్ని బయటికి తీసుకుని వచ్చి మీరు అనుకున్నవి అచీవ్ చేయడానికి సహకరించే ఒక ప్రాసెస్. ఒకవేళ మీలో ఎవరికైనా మీకు తెలియకుండానే బ్యాడ్ హ్యాబిట్స్ కి ఎడిక్ట్ అయిపోయినా, లేదా మీకు ప్రోగ్రెసివ్ అనేది తక్కువగా ఉన్నా, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది లేకపోయినా, లేదా ఇలాంటి ఏ వ్యతిరేకమైన భావాలు మీలో పనిచేస్తున్నా, మెల్లగా దానికి సంబంధించి ఎనర్జీని ఇస్తూ మీరు గోల్ గా సెట్ చేసుకుని మిమ్మల్ని మీరు హిప్నోసిస్ చేసుకోండి. సెల్ఫ్ హిప్నోసిస్ వల్ల చాలా మంది జీవితాన్ని చేంజ్ చేసుకుంటూ ఉంటారు. మీ చేతిలోనే మీ విజయం ఉంది కాబట్టి సెల్ఫ్ హిప్నోసిస్ అనేది ప్రతి నెలకు ఒకసారి లేదా 4-5 మంత్స్ కి ఒకసారి మీకు మీరు ఎప్పటికప్పుడు సెల్ఫ్ హిప్నోసిస్ చేసుకుంటూ మీ ఎనర్జీస్ ని మళ్ళీ రీయాక్టివేట్ చేసి మీలో సామర్థ్యాన్ని ఇంకా బయటికి తీయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనిపించిన వాళ్ళు మన వీడియోకి ఒక లైక్ చేసి, మన ఛానల్లో ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్స్ ని మీకు ఉపయోగపడేవి ఆల్రెడీ షేర్ చేశాను, ముందు ముందు షేర్ చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఏవైనా మీకు అప్కమింగ్ క్లాసెస్ కి సంబంధించి డీటెయిల్స్ కావాలంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి, క్లియర్ డీటెయిల్స్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. నమస్తే.